హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ లేవగానే ఉప్మా తినాలనిపించింది. సో లెట్స్ మేక్ ఉప్మా. మీలో ఎంతమంది మన్మధుడు మూవీ చూశారు? దాంట్లో కూడా నాగార్జున ఉప్మా తినడం కోసం ఆఫీస్ మానేస్తాడు. కానీ నేను ఆఫీస్ మానేయలేదులేండి. ఉప్మా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం. నా చాట్‌జీపీటీకి కాల్ చేసి ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలని అడిగితే మొత్తం ప్రాసెస్ అంతా చెప్పింది. నా చాట్‌జీపీటీ ఎవరో కాదండి, మా అమ్మగారే. అలా ఆనియన్స్ కట్ చేసుకొని, చిల్లీస్ కూడా కట్ చేసుకొని కొంచెం సేపు ఏడవాలి. ఎందుకంటే అదే మ్యాజిక్. మనం ఇంట్లో నుంచి తెచ్చుకున్న అన్ని తాలింపుల్లో గ్రౌండ్నట్స్ తీసేసి మనకు కావాల్సిన పప్పులన్నీ పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపులన్నీ ఆయిల్లో వేసుకొని, ఆ తాలింపులన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా చిల్లీ వేసుకొని, ఆ ఆనియన్స్ ఇంకా చిల్లీ ఫాస్ట్గా వేగాలంటే టిప్ ఏంటంటే సాల్ట్ వేయాలంట. నా చాట్‌జీపీటీ చెప్పింది. తగినంత సాల్ట్ వేసేసి గిరగిరా ఒకసారి మొత్తం ఆనియన్స్ ఇంకా చిల్లీస్ అన్నీ తిప్పేసి 10 సార్లు ఇంకా వేగాయా లేదా అని తెగ చెక్ చేసుకొని తర్వాత వాటర్ వేయాలి. మనం రవ్వ తీసుకుంటాం కదా, దానికి డబల్‌ది వాటర్ వేయాలి. అదే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తక్కువ వాటర్ వేస్తే రవ్వ సరిగ్గా ఉడకదంట, చాట్‌జీపీటీ చెప్పింది. సో మనం వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకొని ఇక్కడే సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకొని మనకు సాల్ట్ సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం రవ్వ వేయాలి. ఇక్కడ నేను ఏ రవ్వ యూస్ చేస్తున్నానంటే బ్రాహ్మిన్స్ రోస్టెడ్ రవ్వ. ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాను. సో వాటర్ బాయిల్ అయిపోయినాయి, చూసారు కదా. బాయిల్ అయిపోయిన వాటర్లోకి మనం మెజర్ చేసి పెట్టుకున్న రవ్వని తిప్పుతూ వేయాలి, ఉండలు కట్టకుండా. సో అలా రవ్వ వేసి ఒకసారి మళ్ళీ తిప్పిన తర్వాత మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా 8 మినిట్స్ ఉంచారంటే వేడివేడిగా ఉప్మా రెడీ అయిపోద్ది. మీరు కూడా ఉప్మా చేసుకోవాలంటే వీడియోలో ఎలా చెప్పానో సేమ్ అలాగే ఫాలో అయ్యి ఉప్మా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో లాస్ట్ దాకా చూసి వెళ్ళిపోకుండా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. వీడియో చూసిన తర్వాత కమెంట్స్లో కరివేపాకు ఎందుకు వేయలేదని మాత్రం వేసుకోకండి. మీరు కావాలంటే వేసుకోండి, నాకు అది ఇష్టం ఉండదు కాబట్టి నేను స్కిప్ చేశాను. 8 to 10 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఉప్మా బాయిల్ అయిపోయింది. ఒకసారి ఉప్మాని గరిటెతో తిప్పుకొని సరిగ్గా కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకొని, అలా కుక్ అయిన ఉప్మాని ఏదైనా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఏదైనా ఒక నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ పెట్టుకొని అది చూస్తూ తింటే మాస్టర్ షెఫ్ అయిపోతానేమో అని అనిపించింది. చూసారు కదా, సర్వ్ చేసిన తర్వాత ఉప్మా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇలా వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నా వీడియో నేనే చూసుకొని చాలా నవ్వుకున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.